నమస్తే, నేను ప్రశాంత్. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో గొడవలు ఇంకా పూర్తయిపోయినట్లేనా? ఖర్గే తీసుకున్న నిర్ణయాలతో మరి ఎలా ఉండబోతుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఇక గొడవలు తీరిపోయినట్లేనా? ఖర్గే తీసుకున్న నిర్ణయాలతో మరి ఎలా ఉండబోతుంది కాంగ్రెస్ పార్టీ? సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు. పడవను ఉదయించినా కానీ కాంగ్రెస్ పార్టీలో గొడవలు అయితే సర్దుమనవు. సో సూర్యుడు తూర్పును ఉదయించాల్సిన పడవను ఉదయించడం అనేది ఎంత సత్యమో ఆ పార్టీలో గొడవలు ఉండవు అనేది కూడా అంతే సత్యం. సో కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యతంగా అంతర్గతంగా విభేదాలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. కాకపోతే రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత అంతకుముందు పీసీసీ అధ్యక్షుడు అప్పుడు కూడా పీసీసీ అధ్యక్షుడు అవడానికి సీఎం కావడానికి గొడవల మధ్యలో అయ్యాడు ఈయన. బహిరంగంగా అనేక మంది వ్యతిరేకించారు కదా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ వ్యతిరేకించారు కదా. జగ్గారెడ్డి గారు అందరూ వ్యతిరేకించారు కదా ఆల్మోస్ట్. కాకపోతే అల్టిమేట్గా ఏంటంటే అధిష్టానం ఏది చెప్తే అది వింటారు. దట్ ఈస్ బ్యూటిఫుల్ ఇన్ కాంగ్రెస్. అంతర్గతంగా అనేక విభేదాలు ఉంటాయి, అంతర్గతంగా అనేక రకాలుగా మాట్లాడుకుంటారు, వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం అంటారు, పార్టీ స్టాండ్ కాదంటారు, అన్నీ చెప్పేస్తారు. బట్ అధిష్టానం ఒకసారి కొరడా జులిపించి లేదంటే అధిష్టానం ఒకసారి చెప్తే దాని మీద నిలబడతారు. ధిక్కరించి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు దాదాపుగా. కాదు, ఎవరికి వాళ్ళే లాస్ట్ వరకు ఫైట్ చేస్తారు. అదే కదా నిజమైనటువంటి ప్రజాస్వామ్యం. సో ఇప్పుడు పైగా మీనాక్షి నటరాజన్ గారు వచ్చారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా తెలంగాణకి. ఆవిడ వచ్చిన తర్వాత చాలా మారిపోయింది కాంగ్రెస్ పార్టీలో. ఇంతకుముందున్నంత అసహనం, అసంతృప్తి, అంతర్గతమైనటువంటి ప్రచ్ఛన్న యుద్ధాలు ఇవి చాలా వరకు కంట్రోల్లోకి వస్తున్నట్టు అనిపిస్తుంది. అయితే ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే గారు వచ్చారు నిన్న. ఏంటి, జై భీమ్, జై సంవిధాన్ దానికి వచ్చారు. సో ఆ సభ జరిగింది, ఆ సభకు వచ్చారు. ఆ సభకు వచ్చినప్పుడు ఖర్గే గారు అందరితోటి మాట్లాడారు. మంత్రులు, ఎమ్మెల్యే, కొంతమంది మంత్రులు, తర్వాత పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి లీడర్లు, పీసీసీ అధ్యక్షుడు కానీ వీళ్ళందరితో కలిసి మాట్లాడారు. మాట్లాడినప్పుడు రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు, మంత్రులు నాతో కలిసి రావట్లేదు, అందరూ ఐక్యంగా ఉండి పోరాడాలి, ఐక్యంగా ఉండలేకపోతున్నారు అనేది ఒకటి ఎక్స్ప్రెస్ చేశారు ఆయన ఖర్గే దగ్గర. తర్వాత నామినేటెడ్ పోస్టులు విచిత్రమైనటువంటి పరిణామం అని చెప్పి ఖర్గే గారు అన్నారు. ఏంది, షార్ట్ లిస్ట్ చేసి పంపించమంటే షార్ట్ లిస్ట్ చేసి పంపించలేకపోతున్నారు అనేది వంటిది ఒకటి వినపడుతుంది. ఇంకోటి ఏంటంటే ఆయన ఆశ్చర్యపోయింది ఏంటంటే, ఏ రాష్ట్రంలోనైనా మిగతా వాళ్ళు సీఎం నా మాట వింటలేరు, సీఎం నాకు సహకరించట్లేదు అని చెప్పి కంప్లైంట్ చేస్తారు, ఇది పార్టీలో ఉండేటువంటి వాళ్ళు. కానీ ఇక్కడ విచిత్రమైన పరిణామం తెలంగాణలో ముఖ్యమంత్రి నా మాట వింటలేదు, మిగతా వాళ్ళని కంప్లైంట్ చేస్తున్నారు అని. జనరల్గా ఎక్కడైనా సరే ముఖ్యమంత్రి మాకు కోఆపరేట్ చేయట్లేదని చెప్తారు. అదే కదా కంప్లైంట్. పైన హెడ్ ఎవరైతే ఉంటారో ఆ హెడ్ మాకు కోఆపరేట్ చేయట్లేదు, మా పనులు చేయట్లేదు, మాకు నామినేట్ పోస్టులు ఇవ్వట్లేదు, లేదంటే ఏదో రకరకాల కంప్లైంట్ చేస్తుంటారు. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటి, రివర్స్లో ఉంది. రేవంత్ రెడ్డి గారే నాకు మంత్రులు, క్యాబినెట్లో ఉండే మంత్రులు కోఆపరేట్ చేయట్లేదు, పీసీసీ అధ్యక్షుడు కోఆపరేట్ చేయట్లేదు, షార్ట్ లిస్ట్ చేసి నామినేటెడ్ పోస్టులు ఫిలప్ చేద్దామంటే షార్ట్ లిస్ట్ చేసిన ఇవ్వట్లేదు అని చెప్పి ఉల్టా సీఎంఏ కంప్లైంట్ చేసేటప్పటికి ఆయన ఆశ్చర్యపోయి ఈ మాట అన్నాడట. ఇది చాలా విచిత్రమైన పరిణామం ఉంది తెలంగాణలోని. జనరల్గా అంతే కదా, సీఎం ఈజ్ అల్టిమేట్. సీఎం మొత్తం తను సర్వాధికారాలు కలిగి ఉంటారు కదా అధికారికంగా. కానీ ఇక్కడ రివర్స్లో ఉంది. ఈయనే కంప్లైంట్ చేశారు మిగతా వాళ్ళ మీద. రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి హోదాలో ఆయనే కంప్లైంట్ చేశాడు. అందుకే ఆయన ఆశ్చర్యపోయాడట ఖర్గే గారు మిగతా రాష్ట్రాల్లో కన్నా ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంది అని. ఇప్పుడు కర్ణాటక ఉంది, ఆయన సొంత రాష్ట్రం కర్ణాటక. సరే ఏఐసిసి అధ్యక్షుడు అయినప్పటికీ కూడా కర్ణాటకలో సిద్ధరామయ్యని మార్చాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. సిద్ధరామయ్యని మార్చి అక్కడ డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావాలి, డిప్యూటీ సీఎం ఆయన ముఖ్యమంత్రి కావాలని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. కానీ సిద్ధరామయ్య ఉన్నాడు, నేనే సీఎం అన్నాడు.
సీఎం నేనే, మార్పు లేదన్నాడు. ఏం చేస్తాడు శివకుమార్ లాస్ట్కి ఏఐసిసి చెప్పిన దానికి విన్నారు. సీఎం ఆయనే చెప్పేశారు కదా, ఆయన కోఆపరేట్ చేయటం తప్ప మరో మార్గం లేదని చెప్పి ఈయన చెప్పేశాడు. అయిపోయింది, కథం. అదే సిద్ధరామయ్య శివకుమార్ మీద కంప్లైంట్ చేశాడు అనుకో, డిప్యూటీ సీఎం మీద, నా మాట ఏంటలేదు, శివకుమార్ నాకు డిస్టర్బ్ చేస్తున్నాడు అని చెప్పాడు అనుకో, అది విచిత్రమైన పరిణామం కదా. కానీ అక్కడ అట్లా జరగదు, ఏ రాష్ట్రంలో కానీ అట్లా జరగదు. కానీ ఇక్కడ మాత్రమే, తెలంగాణలో మాత్రమే అలా జరుగుతుంది. ఏంటి, సీఎంఏ మిగతా వాళ్ళ మీద కంప్లైంట్ చేయడం. సో అందుకే ఖర్గే గారు చాలా క్లియర్గా చెప్పారు, మీరు ఐక్యంగా ఉండండి. రాబోయే రోజుల్లో తెలంగాణ మోడల్ తోటి దేశం మొత్తం మనం అధికారంలో రావాలి. తెలంగాణలో అద్భుతమైన పరిపాలన జరుగుతుంది. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోయినప్పటికీ, కేసీఆర్ గారు 8 లక్షల కోట్లు అప్పు చేసిపోయినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి మీరు కోఆపరేట్ చేయండి అని చెప్పి మిగతా మంత్రులకి, లీడర్లకి అందరికీ క్లియర్గా చెప్పేశారు. చెప్పడంతో పాటు క్రమశిక్షణ చర్యలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పారు. ఒకటి. ఇక జనగణన అనేది ఇక్కడే జరిగింది, కులగణన ఇక్కడే జరిగింది. అవును. కాబట్టి ఈ కులగణన అనేది జరిగినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఇది. తెలంగాణ మోడల్ అనేది రాహుల్ గాంధీ గారికి బాగా ఇష్టమైనటువంటి మోడలు. కాబట్టి ఈ మోడల్ని చెప్పి దేశం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలి. కాబట్టి మీరందరూ రేవంత్ రెడ్డి గారికి కోఆపరేట్ చేయండి, రేవంత్ రెడ్డి గారితో కలిసి నడవండి, మీరందరూ ఐక్యంగా ఉండండి, రాష్ట్రాన్ని అభివృద్ధి పదవుల్లో నడిపించండి. కాంగ్రెస్ పార్టీ మీద చాలా హోప్స్ తోటి తెలంగాణ ప్రజలు గెలిపించుకున్నారు, రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి పార్టీగా ఆదరిస్తూ ఉన్నారు. కాబట్టి అది గమనించి మీరు పరిపాలన సరిగ్గా చేయండి. మీకు షార్ట్ లిస్ట్ చేసి నాకు పంపిన నామినేటెడ్ పోస్టులు, అలాగే క్యాబినెట్ ఎక్స్పెన్షన్లో కూడా ఇంకా మిగతా ఉండే, అది కూడా ఫిలప్ చేసుకోండి. స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టిగా మీరు ప్రయత్నం చేసి గెలిపించుకోవాలి. అలాగే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలిపించుకోవాలి అని చెప్పి ఆయన ఫుల్ క్లాస్ తీసుకోవడంతో పాటు రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన సభలో, ఆ సంవిధాన సభ జరిగింది, ఆ సభలో రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా 100కి 100 స్థానాలు, ఈసారి 100 కాదు 100 ఖచ్చితంగా సీట్లు పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు 119 ఉన్నాయి. సో ఈ 119 కాస్త 153 దాకా అయ్యే అవకాశం ఉంది, పునర్విభజన జరగబోతుంది. కాబట్టి యూత్ అందరూ రెడీగా ఉండండి ఈసారి కొత్తగా పోటీ చేయడానికి. మీరందరూ ఉత్సాహంగా పనిచేయండి, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయండి. ఈసారి 100 ఎమ్మెల్యేలను గెలవబోతున్నాం మనం. 100 ఎమ్మెల్యేలు ఖచ్చితంగా గెలుచుకునే అవకాశం ఉంది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుందని చెప్పి ఆయన ఇచ్చినటువంటి నినాదం. సో ఇది వాళ్ళు నిన్న జరిగినటువంటి పంచాయతీ, ఈ పంచాయతీ నుంచి వచ్చిన అవుట్పుట్ ఇలా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.